హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆషారాక్. రెగ్యులర్ అయితే మనం స్టేషన్ వైజ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాం కదా. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి మెమో ట్రైన్ జర్నీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో గైస్, మరి స్టేషన్ వైజ్ వీడియోస్ అయితే నన్ను ఎలా సపోర్ట్ చేశారో అదేవిధంగా మెమో ట్రైన్ జర్నీ వీడియోస్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో గైస్, మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం గైస్. స్టేషన్ బయట వ్యూ ఎలా ఉంది, అది కాదు 2 సైడ్ ఎంట్రన్స్, ఒకటి మెయిన్ అటు అవుట్ సైడ్. సో పార్కింగ్ అయితే వేలం పాట అయితే ఎవరు పెట్టలేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. టికెట్ మిషన్లు అయితే 2 ఉన్నవి. ఆ చివరిన బుకింగ్ కౌంటర్. సో లోపలికి వస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే మన రేపల్లి ట్రైన్, మెమో ట్రైన్ చూసారుగా. సో ఇటు వస్తే ఎక్సిలేటర్, కాకపోతే వర్కింగ్లో ఉన్నట్టుంది, రిపేర్ చేస్తున్నారు. సో టైం లేదు కాబట్టి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నెంబర్ 6722. సో స్టార్ట్ అయిపోయింది, చూడండి. ఈ ట్రైన్ ఏంటో దిస్ ఈజ్ కామెంట్ ఓపెన్ చేయండి గైస్. అది కనిపిస్తున్నదిగా, అది గుంటూరు మెయిన్ లైన్. ఇది మన విజయవాడ మెయిన్ లైన్ అయితే ట్రావెల్ అవుతున్నాను. సో గైస్, మన రైల్వే స్టేషన్లో రైల్వే లోపల అయితే చాలామంది తీసుకుంటూనే రిజర్వేషన్ కూడా చాలా. సో దీని కాస్ట్ వచ్చేసరికి 10 రూపాయలు, అంతకంటే తక్కువ ఏది ఉండదు. సో మాటల్లోకి వచ్చేసరికి మనం కొలకలూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో కొలకలూరు కోడ్ వచ్చేసరికి KLX. చూసే ఉంటారు నా వీడియోస్ చాలాసార్లు. సో గైస్, చూస్తున్నారుగా, అది న్యూ స్టేషన్. స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ కొలకలూరులో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నవి, 3 మెయిన్ లైన్సే ఉన్నవి. ఇవి ఓల్డ్ స్టేషన్ చూసారు కదా. వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ వర్క్స్ కోసం వచ్చి నివాసం ఉంటున్నారు. సో గాయస్, మనం కొలకలూరు హాల్ స్టేషన్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో కొలకలూరు నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి గాయస్. ఓకే, గుడ్ బాయ్ బాయ్ కొలకలూరు. సో గైస్, మనం టోటల్ ట్రావెల్ అయ్యే కిలోమీటర్స్ వచ్చి 31 కిలోమీటర్స్. అవి 40 మినిట్స్లో అయితే రీచ్ అవుతాము. సో ఫస్ట్ తెనాలి నుంచి కృష్ణా ఛానల్ వరకు అయితే స్టేషన్ మధ్యలో ఉన్నాయన్నీ 7. అవన్నీ దాటుకుంటూ మనం 7వ స్టేషన్ విజయవాడకి అయితే రీచ్ అవుతాము. సో మాటల్లోకి వచ్చేసరికి మనం దుగ్గిరాల హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసినట్టున్నాము. చూద్దాం. గైస్, మాటల్లోనే మనం దుగ్గిరాల స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ దుగ్గిరాల కోడ్ వచ్చేసరికి DIG. బై అవుట్స్కట్ ఇలా ఉంది చూడండి. అది పొగాకు ఫ్యాక్టరీ. అది మరి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి గైస్. మనం ఈ ట్రైన్ జర్నీ చూస్తుంటే టైం అసలు ఏం తెలియదు. చూసి ఎగ్జైట్మెంట్తో ఇంకేమైనా చెప్పగలుగుతామా, ఇంకేమైనా చూపించగలుగుతామా అన్న ఎగ్జైట్మెంట్తోనే మాకు టైం అనేది అసలు ఏమీ తెలియదు. చూడండి.
సో గైస్ అది కనిపిస్తుంది కదా, అది గుంటూరు లైను ఇక్కడికి వచ్చి కలుస్తుంది. సో అది తెనాల నుంచి అటు గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి ఇటు వచ్చి కలుస్తుంది. చూసారుగా ఇది.
సో గైస్ మనం అయితే చివరిగా విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అవుతున్నాము. సో గైస్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ మెమో ట్రైన్ జర్నీ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇవి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో మనం అయితే విజయవాడ జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నాము.